సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్, అలాగే హైకోర్టు నుంచి చాలా ప్రముఖ అడ్వకేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. కవిత గారు 11వ తారీఖు హాజరయ్యారు, తర్వాత 16 గైర్ హాజరయ్యారు ఈడీ ముందు. ఆ 16 గైర్ హాజరైనప్పుడు ఆవిడ కొన్ని పాయింట్స్ని అందులో మెన్షన్ చేశారు. 6 గంటల వరకు మాత్రమే లేడీస్ని విచారించాలి, బట్ ఆ తర్వాత 8:30 వరకు కూడా ఉంచారు. సో మీరు అక్కడ మాట తప్పారు అని చెప్పేసి ఈడీని. ఆ తర్వాత పర్సనల్గా రమ్మని చెప్పలేదు, మీరు ఎక్కడా కూడా ఇన్ పర్సన్ రమ్మని చెప్పలేదు, కాబట్టి నా ప్రతినిధిని పంపిస్తున్నాను సోమశేఖర్ నుంచి. ఇట్లా రకరకాలైనటువంటి, నిజంగా అలా ఉంటుందా? ఇన్ పర్సన్ రావాలి అని చెప్పి రాస్తేనే వెళ్ళాలా? అలా రాయకపోతే వెళ్ళాల్సిన అవసరం లేదా? ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ఆఫీస్కి రావాలా వద్దనేటువంటిది ఆ కేసు యొక్క గ్రేవిటీని బట్టి ఉంటుంది, సీరియస్నెస్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరూ లేదు పోలీసు వాళ్ళు వచ్చి 90కి ఇన్వెస్టిగేషన్ చేయమని ఎక్కడ కూడా సిఆర్పిసిలో. కాకపోతే ఉమెన్ అనేటువంటి వాళ్ళు చైల్డ్ విట్నెస్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏం చెప్పారంటే, ఉమెన్ ఎవరినైతే మీరు విచారించాలనుకున్నారో లేకపోతే స్టేట్మెంట్ తీసుకోవాలనుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇక్కడ మనకి అంటే కవిత గారికి సంబంధించి మనం డీల్ చేయకపోయినా యాజ్ ఏ మనం కూడా ఒక పబ్లిక్ స్పిరిటెడ్ పర్సన్ కాబట్టి ఒక అడ్వకేట్గా మీరు అడుగుతున్నారు కాబట్టి సరే ఎక్స్పర్ట్ కొంత ఒపీనియన్, వీఆర్ నాట్ సో ఎక్స్పర్ట్స్ బట్ వీఆర్ టెల్లింగ్ వాట్ వీ నో. సో నేనేమంటున్నానంటే, మీరు ఏదైతే అన్నారో ఇనీషియల్గా పిలిచారు, తర్వాత 11న ఐ థింక్ 11న పిలిచారు, మళ్ళీ 16న పిలిచారు, 11న వారు అటెండ్ అయ్యారు. సో ఆ రోజు కూడా మనం చూసాము, మాట్లాడాము అన్నీ కూడా. 11 తర్వాత ఏమైపోయిందంటే ఆ రోజు ఈవినింగ్ 8:30 వరకు చేశారు. జనరల్గా ఏంటంటే సన్ రైజ్ అండ్ సన్సెట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వైల్ ఎగ్జామినింగ్ ది విమెన్ అండ్ విట్నెసెస్. బట్ ఈ కేసు ఏంటంటే కొంచెం ఆరోపణలు అనేటువంటి, సరే ఇనిషియల్గా కూడా ఆమె పేరు లేదు యాక్చువల్గా దీంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో, సబ్సిక్వెంట్గా ఒకరి తర్వాత ఒకటి ఆ యొక్క పేర్లు అనేటువంటి. సో ఒకరి కన్ఫెషన్ మీద ఇంకొకరు, ఇనిషియల్గా రామచంద్రన్ పిల్లై, తర్వాత సంబడి, తర్వాత సిసోడియా, తర్వాత మాగుంట రాఘవరెడ్డి, తర్వాత ఇంకా సంబడి, తర్వాత ఈ రకంగా. అంటే ఇక్కడ నేను ఏమంటున్నానంటే జనరల్గా ఆమెను పిలవటానికి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రీజన్ చెప్తుందో పర్టికులర్గా ఈ యొక్క రామచంద్రన్ పిల్లై, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్, ఆయన సంబంధించినటువంటి ఆమెగా పనిచేసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్, వీళ్ళందరూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాబట్టి ఒక సౌత్ ఇండియా సిండికేట్ అనేటువంటిది ఒకటి ఏర్పడింది. ఆ సిండికేట్ అనేటువంటిది ఏదో ముడుపులు అనేటువంటిది ఇచ్చారనేటువంటిది దిస్ ఈజ్ ఎలిగేషన్ ఫ్రమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటువంటి సమయంలో ఏంటంటే జనరల్గా ఒక ఎలిగేషన్ ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పష్టంగా ఎవరి నుంచి ఎవరికి పోయినాయి అనేటువంటిది కూడా దే ఆర్ డ్యూటీ బౌండ్ టు ఇన్వెస్టిగేట్. అంతే జనరల్గా 100 కోట్లు అనేది ఒక వైట్ అమౌంట్. ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ఎవరి నుంచి ఎవరికి కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కాల. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ప్రూవ్ చేయాలంటే కూడా కొంచెం ఏంటంటే కన్ఫెషన్స్ మీద ఆధారపడుతున్నారు. సో కన్ఫెషన్స్తో పాటు ఈ 100 కోట్లు ఇల్లీగల్ టెయింటెడ్ మనీ నిజంగా ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరు అరేంజ్ చేశారు, ఎవరి నుంచి ఎక్కడికి పోయింది, ఏ రకంగా అరేంజ్ చేశారు, ఇవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అదే మీకు రైటింగ్లో ఉంటే కొంచెం కన్స్ట్రక్టివ్ అండ్ కాంక్రీట్ అండ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండేది. కానీ ఇక్కడ కొంత ఏమైపోయిందంటే 100 కోట్లు అనేది కోలం మారి అని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి, సో ఈ లిక్కర్ పాలసీ అనేటువంటిది ప్రభుత్వం ముందు నుంచి మంత్రుల నుంచి పర్టికులర్గా ఏదైతే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో ముందే ఆ పాలసీని కూడా లీక్ చేశారు. సో సంబంధించినటువంటి బెనిఫిషియర్స్ దగ్గరికి ది పాలసీ అనేటువంటిది గవర్నమెంట్ పాలసీ చేరింది అనేటువంటిది కూడా ఒక ఎలిగేషన్. జనరల్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రభుత్వం పాలసీ మేకర్ ఇస్ ద గవర్నమెంట్, ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్. సో లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్. సో ఎగ్జిక్యూటివ్ అంటే దట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ది కన్సర్న్ ది ఎక్సైజ్ మినిస్టర్, హూ ఎవర్ ఈజ్ ఇన్ చార్జ్. సో దీంట్లో అది కూడా వన్ ఆఫ్ ది ఎలిగేషన్. దాంతోపాటు సో ఈ రకంగా వీటన్నిటి మీద 11న 16న 16th 11th జరిగింది. తర్వాత 16th బిఫోర్ ఆఫ్టర్ 11th కవిత గారు షీ అప్రోచ్డ్ ద సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి ఒక కేసు ఫైల్ చేశారు. నా మీద ఏ రకమైనటువంటి సీరియస్ ఎలిగేషన్స్ లేకపోయినా కేవలం ఒక నిందితుడు అరెస్ట్ అయినటువంటి కన్ఫెషన్, నేర అంగీకారం మీద నన్ను సమన్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదని ఆమె సుప్రీంకోర్టు అది తర్వాత వేశారు. ఇది ఏదైతే వేశారో దాని మీద సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తే నో 24th ఈజ్ ఫిక్స్డ్ యువర్ కేస్ అని చెప్పేసి అన్నారు. అందుట్లో ఆమె అడిగిన రిలీఫ్ ఏంటంటే కోయర్సివ్ స్టెప్స్ అనేటువంటి తీసుకోవద్దు. కోయర్సివ్ స్టెప్స్ అంటే ఇట్ మే బి ది అరెస్ట్, ఇట్ మే బి ద డిటెన్షన్,
ఇట్ మే బి ద ఇన్వెస్టిగేషన్, ఫోర్స్ఫుల్ ఇన్వెస్టిగేషన్, ఆమెను ఏ రకంగా ఇబ్బంది పెట్టొద్దు అనేది. కోయర్స్మెంట్ అంటే మెయిన్ బలవంతంగా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టొద్దని, ఐదర్ బై వే ఆఫ్ అరెస్ట్ ఆర్ బై అదర్ థింగ్స్ సుప్రీంకోర్టు నోను అని చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది, 16th రోజు ఏదైతే అయిందో 16th రోజు మళ్ళీ అడ్వకేట్ వెళ్ళారు, వెళ్ళేసి రమ్మని చెప్పేస్తే లేదు ఆమె సంబడి రిప్రజెంటెడ్ హర్ సేయింగ్ దట్ ఆమె ఇచ్చినటువంటి రిప్లైలో ఏముందంటే నాకు టైం కావాలి, 24న సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి. సో వెళ్ళకపోతే వాళ్ళు కూడా అగైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్ళీ ఒక డేట్ 20th ఇచ్చారు. దట్ ఈస్ ఫర్ టుడే. సో ఈ 20th రోజుకి ఇచ్చారు. ఆ 20th ఇచ్చిన తర్వాత ఈరోజు కవిత గారు అటెండ్ అయ్యారు. నిన్న కూడా ఒక మెన్షనింగ్ చేశారు సుప్రీంకోర్టు ముందు, ఈ కేసు ఇంకా అర్జెన్సీ ఉంది, దయచేసి తీసుకోండి అని చెప్పేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద చేస్తే నో వీ కాంట్ ప్రీపోన్ ఇట్, వీ కాంట్ అడ్వాన్స్ ఇట్, విల్ హియర్ ఎట్ 24th అన్నారు. సో ఈరోజు నేనేమనుకుంటున్నానంటే ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ప్రొసీడ్ జరుగుతుంది పర్టికులర్గా. అయితే ఒకటి మీరు ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు, ఎవరినైనా 8 తర్వాత 6 తర్వాత ఉండొచ్చా అని చెప్పేసి. మనకేంటంటే దానికి సంబంధించి అసలు ఇచ్చిన నోటీస్ ఏంటంటే సెక్షన్ 50 సబ్సెక్షన్ 2 ఏదైతే మీరు మీ ప్రెస్ ద్వారా నేను తీసుకుని చదివినటువంటి, సో ఏదైతే బికాస్ వాట్ ఎవర్ దే ఆర్ ఫైలింగ్ యు ఆర్ గెటింగ్ ఆల్ ద రికార్డ్స్. ఆమె ఇచ్చినటువంటి ఇచ్చిన నోటీసు, తర్వాత మొన్న ఆమె ఇచ్చినటువంటి రిప్లై కూడా సెక్షన్ 50 సబ్సెక్షన్ 2లో ఏం చెప్పారంటే ఎనీ ఆఫీసర్ ఫ్రమ్ డైరెక్టర్ టు ది అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాస్ ద పవర్ టు సమన్ ఎనీ పర్సన్ టు అటెండ్ బిఫోర్ ది కన్సర్న్డ్ ఆఫీసర్, either for giving to state the facts or to give evidence or to produce some documents. అది ఎక్కడ కూడా పిఎంఎల్ యాక్ట్లో ఇంటి దగ్గరకే చేయాలని ఎక్కడ కూడా లేదు. కాకపోతే అది కేస్ టు కేస్ అనేటువంటిది కొంత డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది కోర్ట్స్ని అప్రోచ్ అవుతారు, నేను లేడీని, నా మీద ఏ రకమైనటువంటి మెటీరియల్ లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు, నా మీద ఏ రకమైనటువంటి అని చెప్పి గతంలో కూడా నళిని చిదంబరం, వైఫ్ ఆఫ్ ది ఫార్మర్ హోమ్ మినిస్టర్ నళిని చిదంబరం గారు, ఆమెను కూడా పోస్తే ఆమె కోర్టుకు వెళ్తే సరే ఏదో కొంత లిబరల్ ఆర్డర్స్ ఇచ్చారు. సో ఎనీ ఆర్డర్ ఆఫ్ ది కోర్టు ఎట్లుంటుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కేస్ టు కేస్, ఫ్యాక్ట్స్ టు ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసెస్ డిఫరెంట్. కాబట్టి ఒక కేసులో ఇచ్చారని ఏం లేదు. క్రిమినల్ కేసు అనేటువంటిది ఒక కేసులో ఉన్నటువంటి అలిగేషన్స్ ఇంకొక కేసులో ఉన్న అలిగేషన్స్ డిఫరెంట్ ఆర్ డిస్టింక్ట్ ఉంటాయి. కాబట్టి కోర్టులు కూడా హైకోర్టు కానివ్వండి సుప్రీంకోర్టు కానివ్వండి దే విల్ ఎగ్జామిన్ each and every case with reference to the facts and circumstances of the case. సో ఇప్పుడు సుప్రీంకోర్టులో 24th వరకు విచారణ లేదు. సో కవిత గారి ముందు నేను అంటే మీరు మనం అనుకునే దాని ప్రకారము ఈరోజు ఐ థింక్ 11 o'clock అటెండ్ అయ్యారు. ఖచ్చితంగా 6 వరకు ఇవాళ మోస్ట్లీ ఇంటరాగేషన్ ఉంటుంది. మొన్న ఏదైతుందో రామచంద్రన్ పిల్లై ఆ రోజు కస్టడీ కూడా ఉండే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి, సో దాన్ని ఎక్స్టెన్షన్ తీసుకున్నారు. సరే ఈరోజు ఉన్నారో లేదనేటువంటిది ఐఎమ్ నాట్ అవేర్. బట్ చార్టెడ్ అకౌంటెంట్ని కూడా సుబ్బారావు ఆర్ సమ్వన్, ఆయన కూడా ఈ కాన్ఫ్రంటేషన్ అంటే ఏదైతుందో కన్ఫ్రంటేషన్ అంటే ఆమ్నే సామ్నే ఎదురెదురుగా పెట్టి, సో ముందేం చేస్తారు ఈయన దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు, ఆమెను సెపరేట్గా తీసుకొని ఈయన సెపరేట్గా తీసుకుంటారు. ఈ ఇద్దరు తీసుకున్నాక ఇద్దరి దగ్గర పొంతన కరెక్ట్ లేదనుకోండి ఈయన చెప్తాడు, ఈయన చెప్పిన కొన్ని వారు మిస్ చేయొచ్చు, వారు డెలిబరేట్ గా ఈమె హైడ్ చేయొచ్చు. సో అంటే జనరల్ గా ఎవరైనా అక్యూజ్డ్ ఎవరైనా ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ కవిత గారు, సో జనరల్గా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి అప్పుడు లేదు యు ఆర్ డెలిబరేట్లీ నాట్ టెల్లింగ్ బట్ ది అదర్ ఫెలో యూ బోత్ ఆఫ్ యూ మెట్ దేర్, సమ్ హోటల్లో కలిశారు, సమ్ సెల్ ఫోన్ నుంచి వాళ్ళ సెల్ ఫోన్లో మీరు పెట్టుకున్న వాట్సాప్ మాకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, సో యు ఆర్ లయింగ్ అని చెప్పేసి కూడా వాళ్ళు దట్ ఈస్ ద కన్ఫ్రంటేషన్. ఏమయ్యా వాట్ యు ఆర్ సేయింగ్, యు జస్ట్ నో టెల్, హీ విల్ టెల్ హిస్ వర్షన్. సో అందుకే కన్ఫ్రంటేషన్ అనేది ఇంపార్టెంట్, కానీ కంప్లీట్ కన్ఫ్రంటేషన్ చేయనంత మాత్రాన్ని కూడా దానివల్ల కూడా పెద్ద లాస్ ఏముండదు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఈచ్ విట్నెస్ను కూడా ఈచ్ పర్సన్ కూడా ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్స్, తర్వాత ఏదైతే వాళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్లో ఉన్న ఇన్వాల్వ్మెంటు లింక్ టు ది కేస్, అది కవిత గారా ఇంకొకరి గారైనా సరే జనరల్గా, సో ఆ కేసు అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి కన్ఫ్రంటేషన్ అనేది చేస్తే మంచిది, చేయకపోయినా కానీ అంత ఐ మీన్ ప్రాసిక్యూషన్ విల్ నాట్ మిస్. అవునా? ఓకే. సో అందుకే నేనేమంటున్నా అంటే ఎందుకంటే కన్ఫ్రంటేషన్ ఏంటి, ఆమె సెల్ ఫోన్లో మాట్లాడుకున్నారు, కలిశారు పలానా హోటల్లో, లేకపోయినా హోటల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా, లేకపోతే మనకి ఏదైతే రిట్రీవ్ చేస్తారు కదా సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, సో అంత కేసు అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నాను.